వెల్కమ్ టు మై ఛానల్. సోషల్ మీడియా ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫేస్బుక్ క్రియేషన్ గురించి తెలుసుకుందాం. అసలు సోషల్ మీడియా అంటే ఏంటంటే మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్ ఉన్నాయి కదా, వీటినన్నిటినీ మనము సోషల్ మీడియా అంటాం. సోషల్ మీడియా ఎందుకు యూజ్ చేయాలనుకుంటున్నారు? సపోజ్ జనరల్గా ఎవరైనా ఎందుకు యూజ్ చేయాలనుకుంటారు? బ్రాండ్ ప్రమోషన్, బిజినెస్ ప్రమోషన్స్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటర్, పర్సనల్గా ఏదైనా బ్రాండ్స్ ప్రమోషన్ చేసుకోవాలన్నా మనం సోషల్ మీడియాని యూజ్ చేస్తాం. ఆ సోషల్ మీడియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఫేస్బుక్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫేస్బుక్ క్రియేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫేస్బుక్ అకౌంట్ ఒకటి ఉండాలి. ఫేస్బుక్లోకి వెళ్ళి ఫేస్బుక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనము ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫేస్బుక్ అకౌంటు, ఫేస్బుక్ పేజు రెండు డిఫరెంట్. ఫేస్బుక్ అకౌంట్ ఏంటంటే అది మన పర్సనల్ అకౌంట్. ఫేస్బుక్ పేజ్ ఏంటంటే అది బిజినెస్ ప్రమోషన్ కోసం వాడతాం. అది ఓన్లీ ప్రైవేట్ అంటే మనము అందరు చూసేలాగా. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి? ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఎక్స్ట్రా ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి? ఫేస్బుక్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకుందామో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఫేస్బుక్ లాగిన్ అని న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఫేస్బుక్ లాగిన్ అని కొడదాం. ఇక్కడ చూసారా ఫస్ట్ ఆప్షన్ ఫేస్బుక్ లాగిన్ ఆర్ సైన్ అప్. ఇక్కడ ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది. నేను జనరల్గా మీకు చూపించడం కోసం ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ న్యూ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ న్యూ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ నేము, సర్నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇచ్చి సైన్ అప్ అవ్వాలి. ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ ఉంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను వేరే అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాను. నేను నా అకౌంట్ నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ జనరల్గా మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటి? నా ఫేస్బుక్ అకౌంట్. ఇది పర్సనల్ అకౌంట్. ఇది నా పర్సనల్ అకౌంట్ కాబట్టి ఇక్కడ నుండి మనం ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ అకౌంట్ అనేది ఒకటి మనం క్రియేట్ చేసుకున్నాము. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫేస్బుక్ పేజ్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ డయల్ ప్యాడ్ ఉంది కదా, అందరు గమనిస్తున్నారా? డయల్ ప్యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేజెస్ అని ఉందా, పేజెస్లోకి వెళ్ళి క్రియేట్ న్యూ ప్రొఫైల్ ఆర్ పేజ్ అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు మనము దేనికోసం క్రియేట్ చేయాలనుకుంటున్నాం పేజ్? పర్సనల్ ప్రొఫైలా, పబ్లిక్ పేజా? పబ్లిక్ పేజ్ కాబట్టి పబ్లిక్ పేజ్ మీద సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని ఇవ్వాలి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకోబోతున్నాం. యువర్ పేజ్ ఇస్ వేర్ పీపుల్ గో టు లెర్న్ మోర్ అండ్ అబౌట్ యూ. ఎక్కడైతే పీపుల్ ఉంటారో అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మనం. ఎందుకు? మన గురించి చెప్పడానికి. మేక్ షూర్ దట్ యూవర్స్ హ్యాస్ ఆల్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ దే మే నీడ్. ఓకేనా? ఇప్పుడు మనం ఫేస్బుక్ పేజ్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాము? మన బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసుకోవాలనుకుంటున్నాం. సపోజ్ మన దగ్గర ఒక బ్రాండ్ ఉందనుకోండి. ఏంటి బ్రాండ్ అంటే ఏంటి? పోనీ సపోజ్ బ్యూటీ పార్లర్ ఉంది. ఆ బ్యూటీ పార్లర్కి ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇదంతా వదిలేయండి. ఫస్ట్ ఏంటి? అమెజాన్ ఉంది కదా, అమెజాన్కి పేజ్ ఉంటుంది. మీకు తెలుసా అమెజాన్కి పేజ్ ఉంటుందని? సార్ చెక్ చేద్దామా? ఓకే, ఇక్కడ అమెజాన్ అని కొడదాం. చూసారా? ఇక్కడ అమెజాన్ అనే పేజ్కి వచ్చేసాం మనం. ఓకేనా? ఇది అమెజాన్ తన బ్రాండ్స్ని అది ప్రమోట్ చేసుకుంటుంది. అట్లనే ఏదైనా ఒక బ్రాండ్ ఒక ప్రమోట్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం పేజ్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం? మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి. లేకపోతే సపోజ్ డిజిటల్ మార్కెటర్ ఉన్నారు. డిజిటల్ మార్కెటర్ ఆయనకున్న ప్రతి ఒక్క నాలెడ్జ్ అంతా ఆ పేజ్లో పెడతాడు. ఎందుకు పెడతాడు? ఆయనకి ఫ్రీలాన్సర్గా జాబ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు. అవునా? అందుకని మనం ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఫేస్బుక్ పేజ్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు అర్థమైందా? మనం ఫేస్బుక్ పేజ్ అనేది ఎందుకు క్రియేట్ చేసుకోవాలో? ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం, బిజినెస్ ప్రమోషన్ కోసం, పర్సనల్ ప్రమోషన్స్ కోసం మనం ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే డయల్ ప్యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు పేజెస్ అని ఉందా, పేజెస్కి వెళ్ళాలి.
పేజెస్కి వెళ్ళి న్యూ ప్రొఫైల్ ఆర్ పేజ్ క్రియేట్. ఓకే, మనం చెప్పాను కదా ఇందాక, మనకు పర్సనల్ ప్రొఫైల్ అంటే అది మన పర్సనల్ వర్కే. అంటే అక్కడ ఓన్లీ 5000 ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. మీరు గమనించారా, మనకు ఫేస్బుక్ అకౌంట్ ఉన్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్ అనేది చూపిస్తుంది. కానీ పబ్లిక్ పేజ్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అక్కడ మనకు ఫాలోవర్స్ వస్తారు. ఇక్కడ నెక్స్ట్ గెట్ స్టార్ట్. ఓకేనా, పేజ్ నేమ్. మనం పేజ్ నేమ్ ఏది ఇవ్వాలనుకుంటున్నాం? సపోజ్ ఇప్పుడు నేను డిజిటల్ శామ్ డిజిటల్స్ అని ఇస్తున్నా. శామ్ డిజిటల్స్. నెక్స్ట్ కేటగిరీ, నేను డిజిటల్ మార్కెటింగ్ మీద చేయాలనుకుంటున్నా కాబట్టి డిజిటల్ క్రియేటర్ అని ఇస్తా. నెక్స్ట్ బయో ఆప్షనల్. బయో అనేది మనము యాడ్ చేసుకోవాలి. అది మీకు టైం ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి. అంటే మన గురించి ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో దాని గురించి మనము యాడ్ చేసుకునేది. క్రియేట్ పేజ్. పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. పేజ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కొన్ని క్రియేట్ చేయాల్సినవి ఉంటాయి. వెబ్సైట్ మనకు ఉందా లేదా? మనకు లేదు, లీవ్ ఇట్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఇండియాలో ఉంటున్నాం కదా, ఇండియా నంబరు, ఇండియా నంబరు 91 కదా. ఫోన్ నెంబర్, మనం ఫోన్ నెంబర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మన నంబర్ ఇచ్చుకోవాలి, మన నంబరే ఇచ్చుకోవాలి. ఓకే, ఈమెయిల్ అడ్రస్. ఆల్రెడీ అందరికీ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేయండి. ఈమెయిల్ అడ్రస్. లొకేషను, అడ్రస్. ఓకే, ఇవన్నీ చూడండి. మనం పేజ్ కాబట్టి మనం ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది. మనకు మన ఫేస్బుక్ అనేది మనం ఎప్పుడు అవైలబుల్గా ఉంటాము. నో అవర్స్ అవైలబుల్ ఎప్పుడు ఉండమా? ఆల్వేస్ ఓపెన్. మనది ఆల్వేస్ ఓపెన్లో ఉంటుందో, ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటామా? ఓపెన్ అట్ సెలెక్టెడ్ అవర్స్. మనము ఇక్కడ నో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం రావు. ఆల్వేస్ అన్నప్పుడు మనకు 24 అవర్స్ మనకు వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనము మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే మనం ఎప్పుడు అవైలబుల్గా ఉంటాము. సపోజ్ ఓపెనింగ్ టైం మామూలుగా జనరల్ టైం ఇచ్చుకోవచ్చు. జనరల్ టైం ఎంత అండి? 9 to 5 కదా. 9 to 5 ఇవ్వచ్చు. మన ఇష్టం, మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. అట్లా ప్రతి ఒక్కటి మనం యాడ్ చేసుకోవచ్చు. మనం ఏ రోజైతే అవైలబిలిటీగా ఉంటామో అవి ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే ఆల్వేస్ ఓపెన్, ఎందుకంటే ఆన్లైనే కదా. మనకు ఆఫ్లైన్ అయితే మనము సెలెక్టెడ్ అవర్స్ ఇచ్చుకోవచ్చు, కానీ మనం ఆన్లైన్ కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ కవర్ ఫోటో యాడ్ చేసుకోవాలి. యాడ్ యాక్షన్ బటన్స్. ఇది ఎందుకంటే చెప్తాను. ఇక్కడ యాక్షన్ బటన్స్ ఎందుకంటే మనకు వాళ్ళ మెసేజ్ ఏం చేయొచ్చు. బుక్ నవ్వు, సైన్ అప్, స్టార్ట్ ఆర్డరు, వ్యూ షాపు, గెట్ టికెట్స్, సెండ్ మెసేజ్, సెండ్ వాట్సాప్, కాల్ నవ్వు, సెండ్ ఈమెయిల్, కాంటాక్ట్ అస్, లెర్న్ మోరు. మనం ఏది ఆప్షన్ మనకుండే బిజినెస్కి ఏది ఆప్షన్ సూటబుల్ అయితే మనం అది ఇచ్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను ఏమి ఇచ్చుకుంటున్నానంటే, నేను సెండ్ మెసేజ్ ఇస్తున్నాను. ఎందుకంటే సెండ్ వాట్సాప్ మెసేజ్ ఇస్తున్నాను నేను. యాక్షన్ బటన్. నెక్స్ట్ మన వాట్సాప్ ఫోన్ నెంబర్. మనం ఏదైతే వాట్సాప్ ఫోన్ నెంబర్ ఉందో అది ఇచ్చుకోవాలి. మనకు వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి కదా, దానికోసం ఏ ఫోన్ నెంబర్ అయితే ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ ఇచ్చుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇండియా అని పెట్టాలి. మనది ఇండియాలోనే ఉంటున్నాం కదా ప్రజెంట్ అయితే. ఇండియా అని టైప్ చేసుకోవాలి. టైప్ చేసిన వస్తుంది. ఇక్కడ స్క్రోల్ చేసినా మనం చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇన్వైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఎవరికైనా బల్క్గా మనము ఇన్విటేషన్ పంపించాలి అనుకుంటే మన పేజ్కి వాళ్ళు ఫాలోవర్స్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి మెసేజ్ పంపించవచ్చు, ఫాలో మై పేజ్ అన్నట్టు. డైరెక్ట్గా ఇక్కడ మనము అన్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ ఇన్విటేషన్ అని టైప్ చేసుకుంటే డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము పేజ్ అనేది క్రియేట్ చేసాం. ఓకేనా, పేజ్ నోటిఫికేషన్స్ ఓకే, డన్, క్రియేట్ అయిపోయింది. మనకు మనము చేయాలనుకున్న ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మనకి ఇక్కడ 0 likes 0 followers. ఇది మనకి ఏమవుతుంది, మన పేజ్ అవుతుంది. ఇది మన పేజ్, ఫేస్బుక్ పేజ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే మన బిజినెస్ పేజ్ ఇది. ఓకేనా, ప్రొఫెషనల్ డాష్బోర్డ్లోకి వెళ్ళచ్చు. ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే యాడ్ కవర్, మనకి ఇక్కడ ఇది ఉంది కదా, కవర్ ఫోటో యాడ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే పర్సనల్ డీటెయిల్స్, పిక్చరు, కవర్ ఫోటో, ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబరు ఇందాక మనం యాడ్ చేసాం కదా, ఇవన్నీ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ అబౌట్ మనము చేయాలనుకుంటున్నాము. ఎడిట్, ఇక్కడ మనం అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. మన అడ్రస్ ఇవ్వచ్చు, సర్వీస్ ఏరియా ఇవ్వచ్చు, వాట్సాప్ నెంబర్ ఇవ్వచ్చు. ఆల్రెడీ మనం వాట్సాప్ నెంబర్ ఇచ్చాము. ప్రైజెస్ రేంజ్, లాంగ్వేజెస్, మనకు కావాల్సిన మన డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వచ్చు. ఇవన్నీ మనకి ఇప్పుడే కదా పేజ్ స్టార్ట్ చేస్తాం. రివ్యూస్ ఇవి మనకేం ఉండవు. ఇంకా ప్రొఫెషనల్ డాష్బోర్డ్లోకి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఇన్సైట్స్ ఏంటంటే మన పేజ్ని ఎంతమంది వ్యూ చేశారు, ఇంటరాక్షన్స్, మనకి ఎంతమంది మెసేజ్ చేశారు అనేది మనకు ఇక్కడ మొత్తం అంతా వస్తుంది. మనకు ప్రొఫెషనల్ డాష్బోర్డ్లో మనకంతా కనిపిస్తుంది. ఇన్సైట్స్లో మన కంటెంట్ ఏంటి మనం క్రియేట్ చేసుకోవచ్చు. మానిటైజేషన్ అయ్యిందా లేదా చేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంగేజ్మెంట్స్ అంటే చెప్పాను కదా ఇందాక, రియాక్షన్స్ ఎన్ని ఉన్నాయి, కామెంట్స్, ట్యాగ్స్ ఏమైనా ఇచ్చారా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెక్ చేసుకొని మన పేజ్ అనేది ఎట్లా ఉంది, ఏంటి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నది అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పేజ్ యాక్సెస్ కూడా ఉంది. ఒకసారి పేజ్ యాక్సెస్ కూడా గమనించండి. ఇక్కడ పేజ్ యాక్సెస్ అంటే ఏంటంటే యాడ్ న్యూ, మన పేజ్ కంట్రోల్ చేయడానికి వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. మన పేజ్ కంట్రోల్ చేయడానికి వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. మన పర్సనల్ అకౌంట్లోకి రావడానికి వాళ్ళకు యాక్సెస్ ఉండదు. ఓన్లీ పేజ్ మాత్రమే. ఇప్పుడు సెలబ్రిటీలు ఉన్నారు, వాళ్ళ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, అది కంట్రోల్ చేయడానికి, అది మేనేజ్ చేయడానికి వేరే పర్సన్ని పెట్టుకొని ఆ పర్సన్తో ఈ ఫేస్బుక్ పేజ్ అనేది మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఎవరికైతే యాక్సెస్ వాళ్ళు ఖచ్చితంగా మనకు ఫాలోవర్స్ అయి ఉండాలి, ఫ్రెండ్స్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఏముంది, మనకు ఎవరికైనా సరే మన పేజ్ని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటున్నారో, మనం ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళని మనం ఫాలో చేసుకోవాలి. నెక్స్ట్ మన ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ యాడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. పేజ్ డీటెయిల్స్, పోస్ట్, స్టోరీస్, రీల్స్, ఫాలోవర్స్, పబ్లిక్, ఇక్కడ ఇవన్నీ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలో మనం చెక్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.